ఒకప్పుడైతే మనం పంపుల వాటర్ తాగేవాళ్ళం, నూతుల వాటర్ తాగేవాళ్ళం. అప్పుడన్నీ నదుల వాటర్ కానీ అన్నీ తాగినప్పుడు ఒకప్పుడు చాలా బాగుండేది, ఎందుకంటే అప్పుడు పురుగు మందులు లేవు. ఇప్పుడైతే మన కూరగాయలు పంటలు పండించడానికి అన్నిటికీ మనం పురుగు మందులు వెచ్చబడి వాటర్ మొదలుపెట్టాము. భూగర్భ జలాలతో సహా మొత్తం కలుషితం అయిపోయినాయి. ఇవాళ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి ఏ వాటర్ కూడా, నది వాటర్ దగ్గర నుంచి పొల్యూషన్ లేకుండా కెమికల్స్ లేని వాటర్ అనే ప్రసక్తే లేదు. సో ఆ పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి రివర్స్ ఆస్మోసిస్ వాటర్, ఆర్ఓ వాటర్ అని చెప్పని ఒక ప్రాసెస్ వచ్చింది. ఈ రివర్స్ వాటర్ ఏం చేస్తుందంటే అన్నీ పీకేస్తుంది. నాట్ ఓన్లీ ఈ మడ్డి బొడ్డి తీయటం ఇట్లాంటివే కాదు, అందులో ఉండే మినరల్స్ మొత్తం లేపోతలు పారేస్తుంది. వాటర్ అంటే వాటర్తో పాటు అనేక మినరల్స్ ఉంటాయి. అంటే సుమారు మన వాటర్ నుంచి 65 పైన రకాల మినరల్స్ మన శరీరానికి అందుతాయి. ఒకప్పుడు అందే స్వచ్ఛమైన హిమాలయాల నుంచి వచ్చిన నదుల నుంచి ఆ సోర్స్లో చూసుకుంటే అలాంటివన్నీ ఉండేవి. ఇవాళ అవన్నీ దూరమైపోయిన పరిస్థితుల్లో మనం ప్రజెంట్ ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఇవాళ ఏదైతే మినరల్ వాటర్ అని భారతదేశంలో పిలుస్తున్నామో అందులో అసలు మినరలే లేదు. నో మినరల్ వాటర్ని మనం దురదృష్టవశాత్తు మినరల్ వాటర్ అంటున్నాం. సో ఈ మధ్య ఏదో గొడవ చేస్తే ఒక 2 మినరల్ ముష్టేసినట్టు ఉండేవి. సెంట్రల్ గవర్నమెంట్ దీంతో ముష్టేసినట్టు 2 కలుపుతున్నారు ఏదో కోర్టు తీర్పుతో. సో మిగతాది లేదు. మినరల్ వాటర్ డిఫరెంట్. భారతదేశంలో 6,000+ ఆర్ఓ వాటర్ ప్లాంట్ల లైసెన్సులు ఉంటే కేవలం 26 మాత్రమే మినరల్ వాటర్ దీనికి ఉన్నాయి. ఆ బాటిల్ కూడా మీకు 100-110 రూపాయలు ఒక లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు పడే పరిస్థితి ఉంది. మామూలుగా మీరు 10 రూపాయలు 20 రూపాయలు ఉండే రెగ్యులర్ నో మినరల్ వాటర్తో కంపేర్ చేస్తే 100 రూపాయలు 110 రూపాయల వరకు బాటిల్, లీటర్ బాటిల్ ఉంది. అది అంత అఫోర్డబుల్ కొనుక్కునే పరిస్థితి లేదు. సో అది పక్కనట్టండి. ఈ పరిస్థితుల్లో మరి మినరల్స్ మనం విడిగా తీసుకున్న ఆహారం ఏం చేస్తాం? అన్నం తింటాం, పొద్దున ఇడ్లీ తింటాం, దోశ తింటాం, మధ్యాహ్నం అన్నం వేసుకుంటాం, ఏదో పప్పు పులుసు సాంబారు రసం, ఇది సాయంత్రం ఏదో తింటాం. ఎక్కడ అందుతున్నాయి విటమిన్స్ మినరల్స్? మనకి ఎక్కడి నుంచి అందుతున్నాయి? మినరల్స్ పుష్కలంగా రావాల్సిన వాటర్, ఒకప్పుడు వచ్చిన వాటర్ ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయింది. అంతకుమించి గత్యంతరం కూడా లేదు. గ్రౌండ్ వాటర్ పొల్యూట్. ఈ వాటర్ని ఫస్ట్ మనం దానికి శక్తి ఇవ్వాలి. వాటర్కి మనం చూస్తే దానికి ఏ శక్తి దానికి విడిగా ఉండదు. దానిలో యాడ్ అయ్యే వాటిని బట్టి దానికి ఉండే లక్షణం, దానికి ఉండే మంచి గుణాలు పెరుగుతాయి. అందులో భాగంగానే వాటర్కి ఆల్కలినిటీ అద్భుతంగా ఉండాలి. మనకి శరీరంలో సెల్కు లోపల 7.3 pH ఉంటుంది. శరీరంలో సెల్ లోపల. సెల్కి బయట ఉండే లిక్విడ్లో మనకి 4 దగ్గర 4 ఉంటుంది ఆల్కలినిటీ. మామూలుగా 7.3 కంటే సెల్ లోపల ఉండేది తగ్గినా, లేకపోతే 4ది పెరిగినా, ఆల్కలినిటీ పెరిగినా మనం సెల్ వీక్ అయ్యి మన బయట ఉండే ప్యాథోజన్లు మన మీద ఈజీగా అటాక్ చేస్తాయి. ఈ పరిస్థితిలో ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లోనే ప్యాథోజన్లు సర్వైవ్ అవుతాయి. ఎప్పుడైతే మన ఎన్విరాన్మెంట్ లేకుండా సెల్ లోపల ఆల్కలినిటీ, నేను రక్తంలో ఆల్కలినిటీ చెప్పలేదు, సెల్ లోపల ఉండే ఆల్కలినిటీ 7.3 చక్కగా మెయింటైన్ చేస్తా. ఈ 4 అనేది మెయింటైన్ చేసేట్టు మనం మంచి వాటర్ ద్వారా మనం చూసుకుంటే ఇది మనకి ఏ రోగాలు దరిచేరకుండా ఉంటాయి. దీంతోపాటు మినరల్స్ అందాలి. ఇప్పుడు మీకు శరీరంలో అనేక భాగాలు, ముఖ్యంగా గుండె కానీ, ఇప్పుడు మన గుండె కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది? ఎలక్ట్రిక్ పవర్. అదే మీకు గుర్తుంది కదా, పేస్ మేకర్ వేస్తూ ఉంటారు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? గుండెలో. దాని నుంచి అదొక కరెంటు అందాలి. దానంతా తయారు చేసుకునే సిస్టమ్ ఉంది లోపల. అట్లా బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ కానీ మొత్తం ఆటమ్స్ ఇదంతా కూడా కంప్లీట్ నడిచేది ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ పవర్. అందుకే మీరు పక్కన గ్రాఫ్స్ వేసేటప్పుడు కూడా ఏదో కరెంట్ పాస్ అయ్యే వైర్లు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మన బ్రెయిన్ న్యూరాన్స్ అయ్యి మీరు గమనిస్తే పక్కన కరెంట్ పాస్ అయినట్టు కూడా చూపిస్తారు. ఎస్, బ్రెయిన్లో కరెంట్ ఉంటుంది. ప్రతి శరీరంలో ప్రతి పనులు చేయడానికి కూడా ఎలక్ట్రిక్ ఇది కావాలి. అందుకే బ్రెయిన్ చేసేదానికి మనకి ఈజీ అని తీస్తారు. అంటే ఎలక్ట్రిక్ సంబంధించింది, అంటే మామూలు కరెంట్ అని కాదు మీనింగ్. అట్లనే ఇదేంటి, జీవజాలంలో మీరు కరెంట్ ఉంటుంటే మీరు ఆశ్చర్యపోతే ఈల్ అనే ఒక చేప ఉంది. ఈల్ అనే ఒక చేపకి 800 వాట్స్, మనం 250-200 వాట్స్ వాడతాం. 800 వాట్స్ కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. అది దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాని శరీరం నుంచి 800 వాట్స్ కరెంట్ రిలీజ్ చేస్తుంది. మనం వాడేదానికంటే అనేక రెట్లు ఎక్కువ. ఇప్పుడు మన ప్రస్తుతం ఏసీలు, స్విచ్లు, బల్బులు ఇచ్చినాకంటే కనీసం 3 రెట్లు 4 రెట్లు ఎక్కువైన పవర్ని అది జనరేట్ చేయగలుగుతుంది చేప. మరి ఒక కణజాలంలో ఎలా అద్భుతించిందంటే శరీరంలో ఉండే అయాన్స్ మన ఇవన్నిటి సహకారంతో జరుగుతుంది. ప్రకృతి చేసిన ఏర్పాటు. అలానే మన శరీరంలో కూడా గుండె కొట్టుకోవడానికి అలానే పైన, అందుకే ఈజీ అని కూడా తీస్తారు. అలానే ఒక వాటర్లో కరెంట్ ఎలా ఉంటుంది? This is good water. This is energy Kenyan water, 9.5 pH. Again, good Kinley water.